మీరు కూడా మా దుబ్బాక ఎన్నికలలో దుబ్బాకు వచ్చినారు, చూసినారు. మా మీద ఎన్ని పోలీసు కేసులు జరిగినాయో మీరు చూసినారు. సాక్షాత్తు ఈ రాష్ట్ర మంత్రివర్గంలో కేబినెట్ మంత్రులు ఉన్నారన్న, పేర్లు చెప్పదలుచుకోలేదు, ఐ డోంట్ వాంట్ టు నేమ్. వాళ్ళని కూడా ముద్దాయిలు చేసిరన్న, వాళ్ళ ఫోన్లేని కూడా. నేను అడుగుతుంది ఏంటంటే 2020 అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మేము ఇచ్చిన కంప్లైంట్స్ అన్నీ ఏవి? మేము ఇచ్చిన కంప్లైంట్స్ మీద విచారణ ఏంది? మీరు 23 నవంబర్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుండే, ఓడుతుండే, దానికి సంబంధించిన పంచాయతీ ఎందుకు తీసుకొస్తారు? మీకు నిజంగా చేయాలని ఉంటే డే 1లో అసలు బాధితుని నేను కదా. డే 1 మొదలైందే నవంబర్ దుబ్బాక బై ఎలక్షన్ తోటే కదా టెలిఫోన్ ట్యాపింగ్ మొదలుపెట్టింది. అరే మొదలైన ఆ ఈ కీలగాడ మొదలు పెడితే ఆ అనే అక్షరాన్ని వదిలేసి నువ్వు రౌతి కాడ మొదలు పెడితే పంచాయతీ ఎట్లన్నా? అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2020లో జరిగిన పంచాయతీలు వదిలేసి 23 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ పంచాయతీని చూసుకొస్తే అంతకంటే ముందు 3 జరిగినాయి ఏంది? వాటి ఎవిడెన్సెస్ అవసరం లేదా మీకు? నేను కదా బరాబర్ నిజాయితీగా ఎవిడెన్సెస్ ఇచ్చి అప్పుడున్నటువంటి డీజీపీకి చెప్పినాను. ఇప్పుడు పిలవడంలో ఉన్న ఇబ్బంది ఏంది? బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు కాదు క్వశ్చన్. అక్కడ టాప్ అయిందని నేను మొట్టమొదటి నుంచి లొల్లి పెడుతుంది నేను. టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని గోలబెట్టి గగ్గోలు పెట్టి అప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా గొడవ చేస్తూ కంప్లైంట్లు ఇస్తుంది నేను కదా. మీకు ఇంకేం కావాలి? చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారి గారిని తీసుకొచ్చి ఎవిడెన్స్ తీసుకుంది సిట్. వాళ్ళు 615 నెంబర్లు ఇచ్చిండ్రు. రఘునందన్ రావు నెంబర్ తీస్తారు, పక్కన పేరు రఘునందన్ రావుది రాయదు, ఏదో ఒక నక్సలైట్ నాయకుని పేరు రాసి ట్రాప్ చేసిండ్రు. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి మీకు ఎవిడెన్స్ అరెస్ట్ చేయడానికి? ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు అంటున్నా, టైం పాస్ కాకపోతే. రోజు ఒకటి ఏంది సీరియల్ అన్న? రోజు ఒకరిని విట్నెస్ పిలిచిన ఏంది సీరియల్? డీసీపీ లేరా? ఐపీఎస్ లేరా? 20 మంది ఐపీఎస్లు పెట్టి సాయంత్రం కల్లా కంప్లీట్ అయ్యి విట్నెస్లు పిలిచి నీ చిత్తశుద్ధి అది. సుప్రీంకోర్టు చెప్పింది, శ్రవణ్ రావుని చూస్తున్నాం, ప్రణీత్ రావుని చూస్తున్నాం, ప్రభాకర్ రావుని చూస్తావు. ఏం చూస్తావు? మళ్ళీ రేపో మాపో ఎగిరిపోతారు. సుప్రీంకోర్టు చెప్పిందని వేరే దేశాలకు ఎగిరిపోతారు. ఎప్పుడు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంది? ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఆధారాలు లేకపోతే లేవని చెప్పుండ్రి ప్రజలకి. సీరియల్ ఎందుకు అంటున్నా? టీవీలో పిలిచిర్రు, పేపర్లను పిలిచిర్రు, మమ్మల్ని పిలువరు కదా బాధితుల్ని. మొదటి బాధితుల్ని నేనే కదా, నన్నెందుకు పిలువరు అని అడుగుతున్నా. ఆధారాలు ఇచ్చేటోళ్ళని పక్కకు పెట్టి గాంధీ భవన్ పంచాయతీ, సిట్ పంచాయతీ, టీఆర్ఎస్ వాళ్ళ పంచాయతీ, రోజు సోషల్ మీడియాలో ఏదో రాసుకోవడానికి, పేపర్లో రాసుకోవడానికి కాదు ఇది. ఎస్, నేను కూడా అడుగుతున్నా, 100% చీఫ్ సెక్రటరీ, అప్పటి చీఫ్ సెక్రటరీ వచ్చి చెప్పింది, మేము ఇచ్చిన నెంబర్లు 615 నెంబర్లు బహిర్గతం చేయండి. ఆ 615 మంది 2 రోజులలో విచారించుండ్రి, 3వ రోజు ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేయండి. 18 నెలల అన్న సిట్టు. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. మీ ఫోన్ ఉంటే తెలుస్తుంది అన్న మీకు. మా ఫోన్లు విన్నారు కాబట్టి మా బాధలు తెలుసు. అట్లా వాళ్ళు ఎడ్డింగ్ల కోసం కొందరు పేర్లు రాసుకుంటారు. మీ కూడా ఉంటే మీరు కూడా రండి అన్న నాతో పాటు, సాక్ష్యం ఇద్దాం. ఇప్పుడు కాంగ్రెస్లోనే కొంతమంది ఎమ్మెల్యేలు మాతో కూడా ఆఫ్ ది రికార్డులు చెప్తున్నారు అన్న. మరి రేవంత్ రెడ్డి గారు పుట్టింది ఏబీపీలో, పెరిగింది ఆర్ఎస్ఎస్లో కాబట్టి ఎప్పుడైనా ఈ రేవంత్ రెడ్డి కూడా పోయి బీజేపీలో కలుస్తాడని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది మాత్రం చెప్తున్నాను. అబద్ధం చెప్తలేను, నిజంగా చెప్తున్నా అన్న. నోరే కదన్న, దానికి ఏమైనా ఉందా? నాలుకకి ఏమైనా ఉందా అన్న? అది ఎటంటే అటు తిరుగుతూనే ఉంటుంది. అట్లా తిప్పడానికి ఏముందన్న? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుదురు ఏమని, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ అదే రిపీటెడ్గా చెప్తా ఉన్నారు. పరిపాలన చేయనంటే పరిపాలన చేతగాక చెప్పే పంచాయతీ తప్ప నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే దాని గురించి మాట్లాడు. ఇప్పుడు నేను కూడా చెప్పిన కదన్న, రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్లో పుట్టిరు, ఏబీపీలో పెరిగినరు, ఈయన నరేంద్ర మోడీ గారితో మంచిగుంటురు, అందుకనే పోయినప్పుడల్లా ఒక ముఖ్యమంత్రి పోతలేడు. వేరే రాష్ట్రాలకి వెళ్ళి వస్తే ముఖ్యమంత్రి ఒక్కడే వస్తాడన్న. ఒక్క తెలంగాణకి వెళ్ళే ముఖ్యమంత్రి పోతే ఒక్కడు ఓడు. అయితే ఈ పక్కన శ్రీధర్ బాబు ఉంటాడు, లేకపోతే ఈ పక్కన బట్టి విక్రమార్క ఉంటాడు, లేకపోతే ఇంకెవరినో తోలిచ్చి పంపిస్తున్నారు. ఇది నేను అంటలేను, అన్నో నేనేం తిడతలేను, వాళ్ళు చేసింది చెప్తున్నా మీకు. మళ్ళీ రఘునందన్ రావు తిట్టిండని నన్ను అనుకుంటారు మీరు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. మీ పార్టీకి మీ మీద విశ్వాసం ఉంటే మిమ్మల్ని ఒక్కళ్ళనే పంపాలి. ఛత్తీస్గఢ్ నుంచి ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి వస్తే ఒకటే వచ్చేటోడు, అప్పుడు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి రాలే. దీది వస్తే దీది ఒకటే వస్తుంది, స్టాలిన్ గారు వస్తే స్టాలిన్ ఒక్కరే వస్తారు. ఒక్క తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ ముఖ్యమంత్రిని, మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనుకుంటారో ఇంకేమనుకుంటారో నాకు తెలియదు, బట్ పక్కనే ఇంకొకరిని అయితే పెట్టి వాళ్ళే తోలించుకుంటారన్న. సో కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటనేది తప్పన్నా. బీజేపీ సిద్ధాంతాల పునాదుల మీద ఎదిగినటువంటి పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వాళ్ళకి ఓట్లు అవసరం ఉన్నప్పుడు జై తెలంగాణ అంటారు తప్పితే వాళ్ళకి వేరే అవసరం లేదన్నా. మా కేంద్ర మంత్రులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు మీడియా ముందుకు వచ్చినప్పుడు అడుగుంటారన్నా, వీళ్ళు పంపించిన బిల్లులో ఏముంది,
ఆ బిల్లును యాజ్ ఇట్ ఈస్గా భారత రాజ్యాంగం ఒప్పుకుంటుందా? గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రిజర్వేషన్ల బిల్లులో మతపరమైనటువంటి రిజర్వేషన్లను అంగీకరించమని రాజ్యాంగం చెప్పిందా? మీరు 10% మైనార్టీలకు కలిపినటువంటి రిజర్వేషన్లను కూడా బీసీలలో కలిపేసి 42% బీసీలు ఉన్నారని చెప్తారు. మీరు చెప్పిన లెక్క ప్రకారం 56% బీసీలు ఉంటారు. మరి అందులోనే మైనార్టీల రిజర్వేషన్లు కలుపుతుండ్రు. ఈ బిల్లును ఆమోదించమని అడుగుతున్నటువంటి మిత్రులందరికీ ఒకటే ఒక విజ్ఞప్తి. గౌరవ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మేము భారత రాజ్యాంగాన్ని విశ్వసిస్తాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తాం, దాంట్లో మతపరమైనటువంటి రిజర్వేషన్లకు చోటు లేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి నిజంగా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే 10% మైనార్టీలకు కేటాయించినటువంటి ఆ మతపరమైనటువంటి రిజర్వేషన్లను తొలగించి మళ్ళీ ఫ్రెష్గా బీసీ బిల్లుని అసెంబ్లీలో ఆమోదించి పంపిస్తే మా గౌరవ కేంద్ర మంత్రులు కూడా కొట్లాడి బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ బిల్లుని ఆమోదింపజేస్తారు. కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మా ఇద్దరు కేంద్ర మంత్రులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేయలేరు కాబట్టి మతపరమైనటువంటి రిజర్వేషన్లను కలిపి బీసీ బిల్లును పంపించిండ్రు కాబట్టి మా మంత్రులు దానికి మద్దతు ఇవ్వలేరు. దిస్ ఈజ్ ద స్టాండ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ స్టార్టింగ్ ఫ్రమ్ కశ్మీర్ టు కన్యాకుమారి. బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగానికి లోబడి మీరు ఏమైనా బిల్లు పంపిస్తే దాన్ని ఆమోదించే బాధ్యతను భారత ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మా ఇద్దరు గౌరవ మంత్రులు తీసుకుంటారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా అనలేని మతపరమైనటువంటి రిజర్వేషన్లను ఇంట్లో బీసీ బిల్లులో కలిపి మీరు ఈ బిల్లును ఆమోదించండి అంటే మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఉన్న బీసీ బిల్లుని భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, గౌరవ మంత్రులు ఎవరు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా పనిచేయం కాబట్టి దాన్ని మేము సపోర్ట్ చేయం. కవిత కవిత ఎవరు? కవిత బీసీయా? కవిత బీసీయా? ఎప్పుడైంది కవిత బీసీ? ఎల్పీ లీడర్ బీసీకి ఇవ్వమనుండ్రి, పార్టీ అధ్యక్ష పదవి బీసీకి ఇవ్వమనుండ్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీకి ఇవ్వమనుండ్రి. 10 ఏళ్ళు మా నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 50% బీసీలకు మంత్రి పదవి ఇవ్వలేదు, తప్పైందని చెంపలేసుకోమనుండ్రి. 10 ఏళ్ళు మేము అధికారం ఉన్నప్పుడు పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టలేకపోయినాం, తప్పైందని చెంపలేసుకోండ్రి. ఇచ్చిన 3 బీసీ మంత్రి పదవులలో ఒక బీసీ మంత్రిని రాత్రి వీకేసినాం, తప్పైందని చెప్పమనుండ్రి. చేసిన తప్పులన్నింటికి గన్ పార్క్ నుంచి అసెంబ్లీ దాకా పోయి ఏ అమరవీరుల స్తూపం నచ్చితే అమరవీరుల స్తూపం దగ్గర క్షమాపణ కోరుండ్రి. ఇలా కవితమ్మ వచ్చి బీసీలు అంటే అధికారంలో ఉన్న 10 ఏళ్ళు బీసీలు ఎందుకు గుర్తుకు రాలేదు? అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో బీసీలని మీరు డౌన్ఫాల్ ఏం చేసి ఎల్పీ లీడర్ ఇయ్యరు, పార్టీ ప్రెసిడెంట్ ఇయ్యరు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇయ్యరు. ఏమిచ్చిరన్న వాళ్ళు? అధికారం అనుభవించే ప్రతిసారి మీరు అనుభవిస్తారు. అధికారం పోయిన తర్వాత బీసీ ఉద్యమాలంటే ఎట్లా ఎవరు నమ్ముతారు? అందుకని దయచేసి స్వామి వివేకానంద చెప్పినట్టు బోధించే కంటే ముందు ఆచరిస్తే మంచిదని మా చెల్లెకి నా సూచన. ఆర్ కృష్ణయ్య గారు ఎదిగిందే బీసీ ఉద్యమాల నుంచి వెళ్ళిండ్రు, బీసీ ఉద్యమాల నుంచి ఎదిగినరు. బీసీ ఉద్యమం అంటేనే ఆర్ కృష్ణయ్య అని ఉమ్మడి 2 రాష్ట్రాల లోపల ఒక పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి వారు. బీసీ ఉద్యమానికి మద్దతు ఇస్తామని ఎవరు వచ్చినా వారు స్వాగతిస్తారు, మేము స్వాగతిస్తాం. మేమేమంటున్నాం, బీసీ రిజర్వేషన్ బిల్లులో మైనార్టీలకి మతపరమైనటువంటి రిజర్వేషన్లు కలిపిన బిల్లు పెట్టిండ్రు కాబట్టి మేము దాన్ని సపోర్ట్ చేయలేము అని చెప్తున్నాం. మీరు మతపరమైనటువంటి రిజర్వేషన్లను తొలగిస్తే భారత ప్రభుత్వం డెఫినెట్గా పార్లమెంట్లో చర్చకు పెడితే తీసుకుంటారు. పార్లమెంట్లో చర్చకు పెట్టాలంటే కూడా మతపరమైనటువంటి రిజర్వేషన్స్ ఉంటే వాళ్ళ నాయకుడే పార్లమెంట్లో పుస్తకం పట్టుకొని వస్తాడన్న.